నాకలు చెప్తున్నాను నేను. ఎప్పుడు వస్తారు? ఎవరికి వస్తారు? మా ఊరికి రండి, చిన్నవరానికి రండి, ఎవరు రండి, 20 లక్షలు గ్రాములు రండి, ఇంటికి పోదాం. నీ ఎవరికి వస్తా ఊరికి వస్తాం. పెంచింది ఎవరో తెలుస్తుంది. నిన్నటి రోజున మన రాష్ట్రంలో 2 ఏళ్ళ సంవత్సరం తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చి, కూటమి ప్రభుత్వం వచ్చి, వైసీపీ నాయకులు నిన్న రాష్ట్ర లెవెల్లో వెన్నుపోటు పడిచే ప్రజలకని నిన్న ధర్నాలు చేశారు. వాళ్ళ 2 ఏళ్ళలో కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయింది. సూపర్ సిక్స్ అన్నీ ఫెయిల్ అయిపోయినవి. ఎక్కడ జాబ్ లేదు, డెవలప్మెంట్ లేదని చాలా పాపం గత 5 ఏళ్ళలో కష్టపడి చేశారు కదా. ఈ రాష్ట్రం చాలా బాగుపడింది. అందుకు వాళ్ళు మా మీద 2 ఏళ్ళు వెన్నుపోటు చేశారు. వైసీపీ నాయకులకు కానీ, రాష్ట్ర నాయకులు కానీ, లోకల్ నాయకులు కానీ చెప్పేది వినివి, తల్లికి వందన్నం సూపర్ సిక్స్ భాగంగా మీ ఇంట్లో పిల్లలు ఉంటే అడగండి, పక్కన ఇంట్లో పిల్లలు అడగండి, లేదు మీ కార్యకర్తల పిల్లల్ని అడగండి. మీకు అందరికి ఇంట్లో ఎంతమంది చదువుతారో అంతమంది పిల్లలకు వచ్చిందా లేదని కనుకోండి. వాడు రాలేదు నా మొదటి తెచ్చుకోరండి, ఆ రోజు చూపించండి. మీకు తర్వాత మీ ఇంట్లో మహిళలు కూడా ఉంటారు. 3 సిలిండర్ డబ్బులు పడినావా లేదో అడగండి. తర్వాత మెగా డిఎస్ కింద 16,347 పోస్టులు ఇచ్చాం. ఆదోన్లో కానీ స్టేట్లో కానీ మీరు తీసుకురండి. ఒక విద్యార్థి, ఒక మెగా డిఎస్ సెలెక్ట్ అయిన పిల్లోడిని, నాకు మెరిట్ మీద జాబ్ రాలేదు, నాకు డబ్బు తీసుకున్నారు, డబ్బుతో నేను పడ్డానని ప్రూవ్ చేయకపోయింది. లేదు నేను చూపిస్తాను. మా ఊళ్ళో 9 మంది ఉన్నారు. ఆదోన్లో ఒక 100 మంది ఉన్నారు. మన జాబ్ వచ్చిన వాళ్ళు 150 మంది 200 మంది ఉండొచ్చు. వాళ్ళతో పెట్టిస్తాం. ఆ రోజు మీరు సచివాలయ ఉద్యోగాలు ఇచ్చారు. ఎవరికైనా మెరిట్ చూపించారా? మీరు ర్యాంక్ చూపించారు? చెప్పండి ఫస్ట్. ఈరోజు మెరిట్ ప్రకారంగా, ర్యాంక్ ప్రకారంగా సంతోషంగా తల్లిదండ్రులు, వాళ్ళ బంధువులు ఎంతో హ్యాపీగా ఉన్నారు. మెగా డిఎస్ కింద ఎంతమంది ఉద్యోగం వచ్చేవాళ్ళని చాలా వాళ్ళు సంతోషంగా ఉంటే మీరు దాన్ని దగా డిఎస్ అంటున్నారు. అది మంచిదో చెడ్డదో దేవుడు చూసుకుంటాడు, మీకు వదిలేస్తాము. తర్వాత అన్నదాత సుఖీభవ, ఆ రోజు కేంద్రంతో కలిసి 12,000 వేశారు. మీరు ఊరికి పోదాం, ఎక్కడికి వస్తారు? రైతుల దగ్గర పోదాం. మీరు ఎంత వేశారో మేమెంత చర్చిస్తాం. చర్చకు లేదంటే నేను ఎప్పుడు అంటే వస్తా. ఉచిత బస్సు మహిళలకి, మరి మహిళలు ఉంటే పంపించండి, బస్సులకి డబ్బులు అడిగితే చూస్తాం. మీ ఇంట్లో మహిళలు ఉన్నారు కదా, కాదం లేదు. మేము ఎవరైనా ఉండలే, మహిళలకి బస్సు డబ్బులు తీసుకుంటున్నారా, ఫ్రీ ఇస్తున్నారా మీరే కనుకోండి, లేకుండా మేము చూపిస్తాం రా అంటే మా ఇంట. అన్నదాత అన్న క్యాంటీన్, మీకు అన్న క్యాంటీన్ కనబడుతుందో లేదో తెలీదు. మాకెంత మేము పెడుతున్నాం రాష్ట్రం లెవెల్లో అన్ని నియోజకవర్గంలో. ఇంకా ఈసారి పెంచాడు మా సార్ చంద్రబాబు సార్ గారు. అన్న క్యాంటీన్ 5 రూపాయలు భోజనం పెడుతున్నా లేదో, మీకు అర్థమవుతుందో లేదో, కనబడుతుందో లేదో. రోడ్డు మీద క్యాంటీన్ కూడా రోడ్డు మీద ఉన్నవి, పోతే భోజనం చేస్తుంటున్నారు. మరి మీకు కనబడుతుందో లేదో, మాకైతే అర్థం కావలేదు. రేపు అన్నీ క్యాంటీన్ దగ్గర పంపించండి, మేము చూపిస్తాం. తర్వాత మీరు పెన్షన్ 1000 రూపాయలు పెంచకే 5 ఏళ్ళు వేశారు. మేము ఎప్పుడు మాట ఇచ్చాం? సార్ ఎప్పుడు ప్రచారకు పోయినాడు చంద్రబాబు సార్ గారు, ఆ రోజు నుంచి 4,000 ఇస్తామని చెప్పాం. మరి ఆ రోజు 2,000 2 నెలలు 2,000
పాటు ఈ నెల 4,000 మరి ఎక్కువ ఇచ్చాం. మరి 6,000 ఇచ్చామా లేదో రేపు 1వ తారీఖు రండి, వైసీపీ నాయకులు ప్రతి గ్రామంలో రండి, ఇంటికి పోదాం, నీ ఎవరికి వస్తా ఎవరికి వస్తాం, పెంచింది ఎవరో తెలుస్తుంది. మీరు 1,000 రూపాయలు పెంచారా 4,000 పెంచారా ప్రజలు చెప్తారు, మేమెందుకు చెప్పాలి? అది కూడా రెడీ ఉంటాము. 1వ తారీఖు వస్తారంటే ఎవరు కావాలి చెప్పండి, చెప్తారు, ప్రజలు చెప్తారు. మా వద్దు దివ్యాంగులకు బస్సు ఫ్రీ ఉందే లేదా ఇప్పుడు రండి చూపిస్తాము. ఊగా మాట్లాడుతండి, దివ్యాంగులకి ఫ్రీ బస్సు ఇచ్చాం. చేనేత వస్త్రాలకి చేనేత కార్మికులకి ఈరోజు మా ఆదోళనలో కూడా చాలామంది ఉన్నారు. మరి వాళ్ళ ఇంటికి పోదాం, ఏమో 200 ఇంటికి ఫ్రీగా వస్తుందని అడుగుదాము. ఇంకేం మాట్లాడవద్దు, ఎవరికి ఇచ్చారు ఫ్రీ అయింది అప్టబుల్ అయింది గవర్నమెంట్, ఇవన్నీ ఎందుకు మాట్లాడతారు? ప్రజలు తెలియజేస్తారు. 2029లో ప్రజలు ఏంటది మీకు చెప్పేకి 2 ఏళ్ళు, ఇంకా 3 ఏళ్ళు టైం ఉంది మాకు, ఇంకా 3 ఏళ్ళు టైం ఉంది. అదే పరంగా ఆటో డ్రైవర్లకు కూడా 10,000 ఇచ్చాం. చాకలి మంగళకి 200 చాకలి మంగళ వాళ్ళకి కూడా కరెంట్ 200 యూనిట్ వరకు ఫ్రీ ఇస్తున్నాం. మీరు ఇచ్చారు ఆ రోజు? లేదు. ఎస్సీ బీసీ ఇళ్ళ మీద, ఎస్సీల ఇళ్ళ మీద ఉదాహరణ మా గ్రామంలో ఎస్సీ ఇంట్ల మీద సోలార్ ప్రాజెక్ట్, సోలార్ కరెంట్ ఫ్రీ, ఒక నయా పైసా లేకుండా, బెనిఫిట్స్ ₹1 లేకుండా ఫిట్ చేసాం. వచ్చి చూడండి. బీసీలోకి 50% ఇస్తున్నాం. ఎస్సీలకి ఆల్రెడీ మన గ్రామంలో మన కమిటీ గ్రామంలో కూడా మేము ఓపెన్కి పోయినాం. ఎస్సీలకి ఫ్రీ కరెంటు కింద ఫ్రీ సోలార్ కూర్చోబెట్టాం. తర్వాత రోడ్లు చెప్తారు, యా గ్రామానికి రండి రోడ్డు వేసాం మేము. అప్పుడే మీ రోడ్ వేసిన రోజే లేదు. ఈరోజు ప్రతి గ్రామంలో ఏం చిన్న గ్రామం అయినా 20 నుంచి 30 లక్షలు ఇన్వెస్ట్ చేస్తున్నాం. తక్కువ చేయలేదు ఎక్కడ. సొందులు వేసాం. మెయిన్ రోడ్ ఎక్కడైనా హైవే రోడ్ అయిపోయినాయి. మీరు మెయిన్ రోడ్డే వేయలేదు. ఆ రోజు ఆంధ్ర కావాలంటే అంత భయస్తులా తిండ్రి, గుంతులు రోడ్డు ఆంధ్ర కావాలంటే ఆడప బస్సు పడిపోతుందా జీపు తగులుతుందని అంత భయ ఉన్న ప్రజలు ఆ రోజు అంత భయపడ్డారు. ఈరోజు ఏం మాట్లాడుతున్నారు మీరు? తర్వాత ఆయకట్టు కాలకు పోదాం. ఆయకట్టు రైతుల దగ్గర రండి, వద్దు ఎవరి దగ్గర పోవద్దు, కాలం మీద పోదాం. మనం ఏం చేస్తే చూపిస్తాం మీకు. మీరు 5 ఏళ్ళు ₹1 ఖర్చు చేసింటే ఎవరండి? సిద్ధమానా? చర్చకు సిద్ధమానా? వైసీపీ నాయకులు చెప్తున్నాను నేను. ఎప్పుడు వస్తారు? ఎవరికి వస్తారు? మా ఊరికి రండి, చిన్నవరానికి రండి, ఎవరు రండి. 20 లక్షల వరకు సంవత్సరానికి ఆయకట్టు రైతులకి కాలు తూడు తీసేది కానీ, కల్వటు కానీ, డ్రాపులు కానీ సంవత్సరానికి 20 లక్షలు ఇస్తున్నాం. చెరువులకి 10 లక్షలు ఇస్తున్నాం మెయిన్ ఇరిగేషన్ కింద. మీరు ఆ రోజున ₹1 ఇచ్చారు చూపేయండి నాకు 5 ఏళ్ళలో. పండించిన ఆహార ధాన్యాలకు గిట్టుబాటు రేటు లేదంటున్నారు మీరు. సీసే ద్వారా ఎప్పుడు ఎరుగని రైతుల్లో ఈరోజు 7,308 ఎన్నిసార్లు ఉన్నారా పైన చిలుకు కొన్నాం సీసీ ద్వారా. జొన్న నెక్స్ట్ 3,500 రైతులంతా హ్యాపీగా ఉన్నారు. వరి కొన్నాం. తర్వాత ఉల్లి రైతులకు నష్టపరిహారం ఇచ్చాం. ఐటీ పండుగలకి నష్టపరిహారం ఇచ్చాం. మామిడి రైతులు కూడా నష్టపరిహారం ఇచ్చాం. ఇవన్నీ కనబడవా మీకు? ఊకే కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయింది. తర్వాత ఈ రాష్ట్రంలో గత 5 ఏళ్ళలో ఎక్కడైనా ఒక ఇండస్ట్రీ తెచ్చారా? ఒక పెట్టుబడి చూపిస్తారా? చూపించండి, మేము చూపిస్తాం. ఈ రాష్ట్రానికి 2 ఏళ్ళలో 24,000 లక్షల కోట్లు ఈరోజు పెట్టుబడి వస్తున్నారు. పెద్ద కియా అప్పుడు ప్రభుత్వంలో, ఇప్పుడు గూగుల్, ఎన్నో పరిశ్రమలు వస్తున్నాయి. మీకు అర్థం కాదా లేదో మాకు అర్థం కావడం లేదు. ఈరోజు రైతులకు
డ్రిప్ ఇరిగేషన్ కింద 90% సబ్సిడీతో 10,000 కడితే 1,00,000 ఇస్తున్నాం, 20,000 కడితే 2 లక్షలు ఇస్తున్నాం, 30,000 కడితే 3 లక్షలు ఇస్తున్నాం రైతుల కింద. అడగండి రైతులనే, మాకు మేము కాదంటాం. మీ ఇంట్లో ఎవరు చేరంటే చెప్పండి, రేపే ఫిట్ చేస్తాం మీకు డిప్పు. మీకు ఎవరైనా బోర్ గీరంటే చెప్పండి, మేము ఫిట్ చేస్తాం. మీకు తెలియకుండా మేము చూపిస్తాము. తర్వాత మధ్యాహ్న భోజనం ఆ రోజు చెప్పారు మీరు, మేము అధికారికి వస్తే సన్న బియ్యం ఇస్తాం. ఎక్కడిచ్చా సన్న బియ్యం? ఈరోజు నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వంలో మధ్యాహ్న భోజనం కింద ఆ బియ్యం ఫస్ట్ వచ్చి అట్లే ఉన్నవి స్టాక్. ఈరోజు చూడండి, వచ్చి భోజనం చేయండి. స్కూల్లో హాస్టల్లో పోవండి, చిన్న బియ్యంతో పిల్లలు ఎంత హ్యాపీగా ఉన్నారు. తర్వాత హాస్టల్కి ఎక్కడెక్కడ బీసీ హాస్టల్ ₹1 పథకం చేయలేదు మీరు. గతంలో మీరు ఒక హాస్టల్కి పోదాం, ఎక్కడ బీచ్కి పోవడం కూడా లేదు ఆ రోజు. ఈరోజు ప్రతి హాస్టల్కి లైట్ బాత్రూమ్తో పాటు పిల్లలకి ఫ్యాన్లు కానీ పైన పడుకోడానికి ఇది షట్టర్ కూడా వేసాం. ఈరోజు కనబడుతుంది కదా, ఆ రోజు పని ఏముంది ఏదో కనబడుతుంది కదా. తర్వాత టిడ్కో ఇల్లు, మేము ఇల్లు ఇచ్చాం, ఆ ఇల్లు ఇచ్చాం. ఈరోజు పోదాం, మా ఇల్లు ఎట్లున్నా మీ ఇల్లు ఎట్లున్నది. 2004లో సృగపరుడికి వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు, ప్రభుత్వంగా సాయిరెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆడ చూపిస్తాం రా మెయిన్ రోడ్కి ఎట్లున్నా వీళ్ళు చూడండి, ఫోటోలు కూడా ఉన్న దగ్గర. అదే 2018-19లో 19 సంవత్సరంలో టిడ్కో ఇల్లు దగ్గర పోదాం, ఎన్ని ఇల్లు కళకళాడుతున్నవి. ఆ ఇల్లు ఫ్యామిలీ ఉన్న 200 కుటుంబం చేరినారు. ఇప్పుడు మరి దానికి రిపేర్కి ఖర్చులకి వసతులు కూడా డబ్బులు 247 కోట్లు రిలీజ్ చేశారు మన చంద్రబాబు సార్ గారు. మీరు ఇంకా ఈ 5 ఏళ్ళలో మీరు పంచాయతీకి బీచ్కి పోటుకు డబ్బులు ఇవ్వలేదు. మీరు సర్పంచ్ అయినోడు ఎంతో బాధపడ్డాడు. ఆ పొద్దు దేవుడా ఎందుకన్నా నన్ను గెలిపి ఓడిపోయింటే బాగుండు అన్నారు ఆ రోజు మీ అయామలో సర్పంచులు. ఎందుకంటే సర్పంచ్ అయి ఏమైనా గ్రామంలో మంచి పని చేసేవాళ్ళు ఆశతో ఎన్నో వాగ్దానం చేసి సర్పంచ్ అయి ఉంటారు. మీరు ఆ రోజున ఒక రూపాయి ఇచ్చారు పంచాయతీ చూపించండి. ఈరోజు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ మినిస్టర్ అయినాక పంచాయతీ ఎన్ని కళకళాడుతున్నా వచ్చి చూడండి. వచ్చి ప్రతి గ్రామం అప్పుడు ఆ రోజు డ్రైనేజ్ చేసే డబ్బులు లేవు, బీచ్కి పోవడం డబ్బులు లేవు, ఏం చేసినా డబ్బులు లేవని చేతులు వేసే సర్పంచులు ఇంట్లో పడుకున్నారు. కంటాటు వ్యవస్థ ఈ 5 ఏళ్ళలో సర్వనాశనం చేశారు. మీరు కంటాటు వ్యవస్థని సర్వనాశనం చేసేశారు. ఎందుకంటే ఆ రోజు తెలుసు ప్రభుత్వంలో ఒక కంటాటు చేయాలన్నా అంత ఆసక్తి చూస్తున్న కార్యకర్తలు ఏమన్నా ఆట మిగులుతుందో లేదా మంచి పని చేస్తే నాకు మంచి పేరు వస్తుందని ఎంతో ఆశ కంటాడు పని చేశారు. ఆ రోజు కంటాడు పని ముందుకు వస్తుంటుంది. ఈరోజు నాకు కంటాడిస్తారని ఇల్లు దగ్గర రావడం లేదు, ఎమ్మెల్యే ఇల్లు దగ్గర. ఎందుకు చేశారు ఆ పరిస్థితి? చేసింది మీ జగన్మోహన్ రెడ్డి. తెలీదా మీకు? 2019లో వేసిన భూకి బిల్లులు ₹1 లేదు మాకెవరికి. 2014-19 ఇచ్చిన ఇల్లు బిల్లు పేద ప్రజలు ఇల్లు కట్టిన వాళ్ళకి ₹1 లేదు. ఈరోజు మీరు కట్టించిన ఇల్లులకి డబ్బులు ఇస్తున్నాం మేము. అదే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుకి వ్యత్యాసం. ప్రజలు ఏం చేశారయ్యా మీరు? ప్రభుత్వం ఉంటే వాళ్ళు ఎవరు ఇస్తే వాళ్ళు కట్టేసుకుంటారు. 5 ఏళ్ళు మీరు ఎవరన్నా తెలుగుదేశం కట్టి ఇల్లుకి ₹1 ఇచ్చింటే చూపండి, మేము చూపిస్తాం. రాష్ట్రంలో మీరు 5 ఏళ్ళలో కబ్జాలు, దోపిడులు, మానభంగాలు, మహిళల మీద అత్యాచారాలు ఎన్నో జరిగినవి. ఈరోజు మేము చెప్పింది కాదు. మీ ప్రభుత్వంలో
మీ డిపార్ట్మెంట్ ఉన్నారు. ఆ రోజు స్టేషన్లో పోతే కేసులు ఉంటాయి, ఇంకా మీరు కాపాడినారు వాళ్ళని, కేసులు లేకుండా చేశారు. ఈరోజు మానభంగాలు ఏమన్నా జరిగితే ఇమ్మీడియట్లీ ఎవడన్నా కానీ అరెస్ట్ చేసి లోపలేటట్టున్నారు మన ముఖ్యమంత్రి. మీరు ఎలాగా మాట్లాడారు? దేవుడికి రక్షణ లేకుండా పోయింది ఆ రోజు. దేవుడు ఆడన్నా చేయి ఇరిగింది, కాలు ఇరిగిందంటే హేళంగా మాట్లాడారు. నీకు తెలీదా అవన్నీ? ఈరోజు ఆ రోజు మీరు 20-30 వేలు 40,000 ఒక ల్యారీ అమ్ముకున్న ఇసుక. మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి 4వ ముఖ్యమంత్రి అయినాక ఉచిత ఉసుక ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రిది. తర్వాత మద్య నిషేధం. ఆ రోజు ఏం పెట్టారో తెలియదు, బూమ్ బామ్ ఏమేమో పెట్టారు. అవి రేట్లు కొండంత రేటు పైన. ఈరోజు నాణ్యమైన మద్యంతో పక్కన కర్ణాటక తెలంగాణకి రేటు తక్కువ తగ్గించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు సార్ గారు. ఆ రోజు మీ బూమ్ బాంబులే తెలంగాణ కర్ణాటక హై లెవెల్ ఉండేవి. తెలీదా మీకు? మీరు ఆలోచించారు ఇవన్నీ. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు 1వ తారీఖు వచ్చిందంటే వాళ్ళ అకౌంట్లో డబ్బు టక్కున పడిపోతున్నారు. మీరు చేసింది అప్పుడు చెప్పండి, 10, 15, 20, 2 నెలలు 3 నెలలు కూడా జీతాలు ఇవ్వని పరిస్థితి మీది. ఈరోజు చంద్రబాబు వచ్చినాక ఈ కూటమి ప్రభుత్వం అంతా హ్యాపీగా ఉన్నారు. ఇది 1వ తారీఖు డబ్బులు పడుతున్నవి. తర్వాత రైతుల భూమిలో ల్యాండ్ టైటిల్ యాక్ట్ కింద ఆ రోజు మా భూమి నీ ఫోటో, భూమి సంపత్తి మా నాయన ఆస్తి కానీ నేను నా ఆస్తి కానీ భూమి సంపత్తి నాది, ఫోటో నీది. ఎందుకది? నీ కొన్ని ఇచ్చావా? సిగ్గుసరం ముందే మీకు ఏమైనా మాట్లాడుతున్నారు? ప్రజలు ఎంత బాధపడ్డారు ఆ రోజు. మా పట్టదార పాసుకు మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఎందుకప్ప? మా తాత ఆస్తి ఉంటే మా తాతకి పెట్టాలి, నాది మా నాయనది పెట్టుకోవాలి తప్ప జగన్మోహన్ పెట్టాడు. అది రద్దు చేసిన ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని చెప్తున్నాను మీకు. ఈరోజు పట్టదారు పాస్బుక్లు ఇస్తున్నాం, రాజముద్రతో కూడిన పట్టదారు పాస్బుక్లు ఇస్తున్నాం. మీరు చూశారా? కళ్ళారు చూస్తున్నారు లేదా? మీరు ఇంకా ఎన్నో ఈ రాష్ట్రంలో అరాచకులు కబ్జాలు అన్నీ దోపిడీ చేశారు. ఆ రోజు డాక్టర్ సుధాకర్ ఆయన ఏం అడగలేదు. కరోనా టైంలో మాస్క్ అడిగినాడు, మాస్క్ చిత్రహింస చేసి చంపేసారు అతన్ని. తర్వాత ఎమ్మెల్సీ డ్రైవర్, ఎస్సీ డ్రైవర్ ఆయన్ని పోస్ట్ మార్టం ఇంటికి పంపించారు. ఆ రోజు అధికారం కోసం 2,000 మంది అధికారం రావాలని నీ చిన్న ఆయన హత్య చేసిన జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చేంత వరకు తల్లిని వాడుకొని ఈరోజు వాళ్ళని బజారుకు వేశారు. మీరు వెన్నుపోటు మీదా మన నాయకుడిదా? చెప్పండి ప్రజలు, మీరే చెప్పండి. ఆ రోజు ఆ పాప శరిబెళ్ళమ్మ నీకోసం ఎంతో కష్టపడింది, పాదయాత్ర తిరిగింది. ఈరోజు ఆమెను ఎక్కడ పెట్టావు నువ్వు? సొంతం తల్లినే చీరలోను రాష్ట్ర ప్రజలు ఎప్పుడు బాగుపెడతావు నువ్వు? అది ఆలోచించేయండి. తర్వాత